తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. కానిస్టేబుల్ కు సాయం చేయడానికి వచ్చిన ఆసిఫ్ పై కూడా రియాజ్ దాడి చేసి గాయపరిచాడు. పోలీసులకు సాయం చేయడంతో తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆసిఫ్ చెప్తున్నాడు. ఫైండింగ్ కమిటీ తనపై లేనిపోని ఆరోపణలు చేస్తుందని, రియాజ్ కు తనకు ఎటువంటి సంబంధం లేదంటున్నాడు ఆసిఫ్. రియాజ్ ను పోలీసులు పట్టుకోమంటేనే తాను పట్టుకున్నానని, దీనిపై తొందరలోనే పోలీసులను ఆశ్రయిస్తున్నంటున్న ఆసిఫ్ తో ఐ న్యూస్ ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. రియాజ్ విషయంలో పోలీసులకు సహకరించారంటూ ఆసిఫ్ పైన ఇప్పుడు సోషల్ మీడియాలో అనేకమైనటువంటి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆసిఫ్ కుటుంబ సభ్యులు ఆసిఫ్ తనకు ప్రాణభయం ఉందని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన సిపి సాయి చైతన్యను కూడా కలవడం జరిగింది. రియాజ్ తప్పించుకునే క్రమంలో ఆసిఫ్ అతన్ని పట్టుకున్నాడు. ఆ పట్టుకునే క్రమంలో రియాజ్ అతనికి కత్తిపోట్లు కూడా చేయడం జరిగింది. అతని చేతులకు గాయాలు కూడా అయ్యాయి. తర్వాత రియాజ్ మరణించాడు. ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఆసిఫ్ చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. తనకు ఈ సంబంధం లేదు, కానీ తన పైన అనేకమైనటువంటి రూమర్స్ వస్తున్నాయి. ఫైండింగ్ కమిటీ వాళ్ళు పోలీసులకు సమాచారం ఆసిఫే ఇచ్చారంటూ ఇలా అనేకమైనటువంటి కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆసిఫ్ తనకు ప్రాణభయం ఉందంటూ ఆందోళన చెందుతున్నాడు. ఆఖిర్ క్యా హువా అసలు? साहब वो जो फैट कमेटी वाले हैं वो लोग बोल रहे कि मेरा ऐसा फेक नोट का कारोबार था, फिर क्या ऐसा और क्या ऐसा, मैं कुछ पैसे 3 लाख का कुछ ये था, मेरा मैकेनिक शॉप था, वैसा कुछ है नहीं। और वो रियाज कौन है मेरे को असल मालूम नहीं, पकड़े जब उन्हें रियाज है कौन है असल मेरे को नहीं मालूम। जो भी फैट कमेटी वाले जो भी बोल रहे हैं सब सरासर गलत बात है। इन्हों मेरे घर पे आए नहीं, सब इन्हों मेरे से पूछे नहीं, इन्होंने मेरा हाल चाल नहीं देखे, मेरा हाथ कट गया, सब पूरे रगा कट गए, उन्होंने आए नहीं, मेरे से पूछे नहीं, करे नहीं। वहाँ जाके प्रेस मीट लगा के जो भी मेरे नाम से बोल रहे वो सब एकदम गलत बात कर रहे। वो आए नहीं, पूछे नहीं मेरे को। रियाज का तुम्हारे को पैसे दिए कहते इसलिए तुम्हारे कने आए बोल के रूमर्स आ रहे ना, वो सही है क्या है? नहीं साहब, एकदम गलत बात है वो। अगर ऐसा कुछ रहा तो कॉल रिकॉर्ड रहते, या मेरा क्रिमिनल रिकॉर्ड रहता, या मेरे ऊपर एक केस बता दो बोलो। अगर मेरे ऊपर एक भी केस निकला तो मैं यहाँ से जेल जाने के लिए रेडी हूँ। ये जो भी इल्ज़ाम लगा रही है फैट कमेटी वाले, जो भी वो परवीन मैडम है, एकदम झूठ बात कर रहे, एकदम गलत बात है। ये कुछ भी है तो ये इंक्वायरी करो, इंक्वायरी होने के बाद ही आप बोल सकते कि मैं ये ऐसा हूँ बोल के। इससे पहले जाके प्रेस मीट लगा के आसिफ फेक नोटों का कारोबार करता, आसिफ का क्या है सो ये जो क्या बोलते गैंग चलाता, इतनी बड़ी गैंग चलाने वाला साहब। एक बात बोल रहा हूँ मैं, एक तो क्रिमिनल केस रहता मेरे ऊपर, कुछ तो भी रहता, किसी से मैं टच में तो रहता हूँ। ये लोग बोल रहे कि ये 2 अक्टूबर से उसका कॉल रिकॉर्ड चेक करो। ठीक है, 2 अक्टूबर से नहीं, ये साल का पूरा मेरा चेक करो। अगर एक भी निकल गया तो मैं यहाँ से जेल जाने के लिए रेडी हूँ। तुम्हारे कोई तो भी फ़ोन करके धमकी दिया क्या? फ़ोन करके तो धमकी नहीं दे रहे, मगर सोशल मीडिया पे जो है मेरे को ऐसे धमकियाँ आ रहे, सब जान के धमकियाँ आ रहे, वो आ रहे। और ये लोग गलत समझ रहे सब, जितना भी अभी ये वीडियोस चला रहे वो चला रहे, अब उन्होंने देख के उसके ऊपर कमेंट कर रहे होंगे, मगर हकीकत क्या है वो पहले मालूम करो, सब इंक्वायरी करो, मालूम करो। अगर कुछ मेरे ऊपर निकला तो मैं यहाँ से जेल जाने के लिए रेडी हूँ। అసలు ఏమైంది? అసలు ఈయన ఎందుకు ఆసిఫ్ ఎందుకు భయపడుతున్నాడు? సోషల్ మీడియాలో ఎలాంటి వార్తలు వస్తున్నాయి? అసలు ఏంది? అసలు ఆసిఫ్కి రియాజ్కి ఏమన్నా సంబంధాలు ఉన్నాయా? ఎందుకు ఈయన భయపడుతున్నాడు? ఫస్ట్ దఫాలు వచ్చేసి అయితే ఆసిఫ్కు రియాజ్ అనే వ్యక్తి తెలియదు. ఆసిఫ్ అనే వ్యక్తి సారంగపూర్ కాడ వెల్డింగ్ ఆయనకు షాప్ ఉంది, ఆ షాప్లోనే ఉన్నాడు. ఆ రోజు రియాజ్కి ఏదైతే రోజు పోలీసులు పట్టుకోదానికి ప్రయత్నం చేస్తూ గాలిస్తుండగా అక్కడ రియాజ్ పారిపోతుండో అని పోలీసు వాళ్ళు వెనకకెళ్ళి శబ్దాలు వస్తున్నాయి, ఎవరో అని షాప్లోకి వెళ్ళి బయట వచ్చి చూసేసరికి ఒక వ్యక్తి పరిగెత్తున్నాడు. పోలీసు వాళ్ళు వెంబట ఉన్నారని ఆ రియాజ్ అనే వ్యక్తిని ఆసిఫ్ మన రామ్నగర్కి చెందిన పిల్లగాడు ఆయనని పట్టుకున్నాడు. ఆ పట్టుకొని ప్రయత్నం చేయగా ఆ రియాజ్ అని రౌడీ షూటర్ ఎవరైతే ఉన్నాడో ప్రమోద్ గారి హత్య చేసిన ఆయన ఆసిఫ్ మీద కూడా కత్తి తీసి దాడి చేసినాడు. ఆ దాడి చేసిన క్రమంలో ఆసిఫ్కి చెయ్యికి గాయాలు అయినాయి. దాని తర్వాత హాస్పిటల్కి తీసుకుపోయాను. సరే, అక్కడ వరకు కరెక్టే, పోలీస్ వచ్చిండ్రు, పోలీస్ వాళ్ళ పని చేసిండ్రు, పోలీస్ తీసుకుపోయి వాళ్ళు ఎటువంటి సందర్భంలో ఏం చేయాలో చేసిండ్రు. కానీ మా బాధ ఏంటిదంటే మా ఒక పిల్లగాడు తన ప్రాణాలను కూడా
లెక్క చేయకుండా పోలీస్ ఒక క్రిమినల్ని పట్టుకోతందుకు వస్తున్నాడని ఒక శబ్దం ఇవ్వగానే బయటకు వచ్చి ఆయనకి పట్టించినాడు. అటువంటి విషయంలో ఈ కమిటీ వచ్చేసి ఏదైతే ఫైండింగ్ కమిటీ ఉన్నది వాళ్ళు ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తుండ్రో మాకు అస్సలు తెలియదు. ఎందుకంటే ఆ ఫైండింగ్ కమిటీ వాళ్ళ ప్రెస్ మీట్ చూసినాము మేము కూడా. దాంట్లో వాళ్ళ సబ్జెక్ట్ ఏముంది, ఆ పర్వీన్ మేడం అనేది ఆసిఫ్కి రియాజ్కి కనెక్షన్ ఉన్నది. ఆ రియాజ్ అనే వ్యక్తి ఆయన రౌడీ షూటర్ కాదు, ఆయన ఒక ఫైనాన్షియల్ సీజర్ ఉన్నారని, ఆసిఫ్ బైక్ తీసుకున్నాడు, ఆ బైక్లో యాక్టివా వెహికల్ దాంట్లో 3 లక్షల ఫేక్ కరెన్సీ ఉన్నదని ఇటువంటి అంతా సృష్టించి ఇటువంటి స్క్రిప్ట్ రాసి అంటే మీరు వాతావరణాన్ని చెడగొడుతున్నారు. ఇటువంటి మంచి ఒక ఆసిఫ్ అనే వ్యక్తి ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు, పోలీస్కి హెల్ప్ చేసిండు, అంటే సమాజానికి హెల్ప్ చేసిండు. ఒక రౌడీ షీటర్ని పోలీసు వాళ్ళు ఎన్కౌంటర్ చేస్తే మాకు కూడా బాధ లేదు, ప్రాబ్లం లేదు, దెన్ మోర్ మేము కూడా హ్యాపీ. ఎందుకంటే ఒక రౌడీ షీటర్ని ఎన్కౌంటర్ ఆడు చనిపోతే 10 మంది రౌడీ షీటర్ అయ్యే దానికి ఇలా ఒక భయం ఉంటుంది. ఇది మేము కూడా సమాజంని రేపు చెడగొట్టే ప్రయత్నం చేస్తే మాకు కూడా ఇసుంటే శిక్ష ఉంటుందని. కానీ ఈరోజు ఈ ఫైండింగ్ కమిటీని మేము గట్టిగా ఖండిస్తూ మా ఆసిఫ్ మీద ఏదైతే రాసినారో వాళ్ళు పోలీస్ మీద యాంటీ రాస్తున్నారు, అలాది అసలు ఏంటిది, వాళ్ళకు ఏమున్నది దీంట్లో, అసలు కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా మీరు ఆసిఫ్ని ఒక్కసారైనా వచ్చిండ్రా, సంప్రదించిండ్రా, మరి ఎసుంటి జరిగింది ఆ దుర్ఘటన జరిగిన విషయంలో ఏమైనా సంప్రదింపులు చేసినారు ఆసిఫ్కి? ఎసుంటి ఏం లేకుండా ఆసిఫ్ని వాళ్ళు గుర్తు కూడా పట్టారు ఆ ఫైండింగ్ కమిటీ. ఆసిఫ్ ఫోటో మీరు సోషల్ మీడియాలో తీసుకొని అక్కడ ఏదో యూట్యూబ్ ఛానల్స్ కూడా దానికి వాళ్ళు ఇచ్చిన ప్రెస్ మీట్ని కూడా సోషల్ మీడియాలో పెట్టడం అది కూడా తప్పు. ఎందుకంటే ఇలా ఆయన బాధపడుతున్నాడు, అరే నేను నా ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా పోలీస్ని హెల్ప్ చేస్తే ఇలా నాకే చంపేస్తాము అసొంటి అనేది సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. పోలీసుల దగ్గరికి మీరు వెళ్ళారా, ఏమైనా ఫిర్యాదు చేశాను? ఈ విషయాన్ని తీసుకొని మేము ఇలా ఏసీపీ గారిని కూడా కలిసినాము. ఏసీపీ గారు మాకు పూర్తిగా సహకరిస్తూ ఎవరైతే ఈ కామెంట్స్ పెడుతున్నారో వాళ్ళ గురించి మేము డీటెయిల్స్ తీసినాము. ఒక వ్యక్తి దుబాయ్లో, ఒక వ్యక్తి హైదరాబాద్లో ఉంటాడు, వాళ్ళని మేము తీసుకొస్తాము, మీతోని ఉన్నాం అనుకుంటా. పోలీస్ రెగ్యులర్గా ఆసిఫ్ టచ్లో ఉన్నారు. ఆసిఫ్ ఇంటికి కూడా మా ఏరియా పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్స్ కానీ, ఎస్ఐ గారు కానీ అండ్ సిఏ గారు కానీ టచ్లోనే ఉన్నారు, మాట్లాడుతున్నారు. పోలీస్ సహకారం టోటల్ మాకు ఉన్నది పోలీస్తో. ఓకే, ఇది మొత్తానికైతే రియాజ్ మరణం తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాలు. అది ఆసిఫ్ ఎవరైతే రియాజ్ని పట్టించే క్రమంలో ఆసిఫ్కు గాయాలయ్యాయి. ఆ తర్వాత ఫైండింగ్ కమిటీ అనేవారు ఎంక్వైరీలు చేసి దీంట్లో రియాజ్ని పట్టించడంలో ఆసిఫ్ పాత్ర ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతనికి ప్రాణభయం ఉందని చెప్పేసి పోలీసులను ఏసీపీ దగ్గరకు వెళ్ళి ఫిర్యాదు కూడా చేశారు. సో మీడియా ముందుకు వచ్చి తన ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నాడు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో